హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు. దోస్తులు ఎట్లున్నారు? లాగా మేమైతే మంచిగా ఉన్నాం. మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు నిన్నటి వీడియో అయితే చూసిరా లేదో? నిన్న సాయంత్రం పెట్టేసరికి ఎక్కువ మంది ఎవరు చూడలేదు అనుకుంటా. ఎవరన్నా చూడనలు ఉంటే పోయి చూసేయండి, ఓకేనా? ఆ వీడియో ఆ ఎపిసోడ్ చూసినాక ఈ ఎపిసోడ్ చూడండి, అట్లయితేనే ఈ స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? దోస్తులు ముందు ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే తప్పకుండా పెట్టడం మాత్రం మర్చిపోకండి. అట్లనే హైప్ ఎత్తారు దోస్తులు. హైప్ ఎత్తే మంచిగా మన వీడియో అనేది ముందుకు పోతుంది. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు దోస్తులు, కొంచెం హైప్ ద్వారా మన వీడియో అనేది ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ప్లీజ్ దోస్తులు, చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. దోస్తులు ఈ వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, ఓకేనా దోస్తులు? ఈ ఓన్లీ జస్ట్ కార్టూన్ సిరీస్ మాత్రమే, అక్కడి వరకే తీసుకోండి. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఈ లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కూరగాయలు దగ్గర పడ్డాయి, కొన్ని ఉన్నాయి కదా కూరగాయలు. ఈయనను తీసుకురమ్మనాలి. ఈయనకు మరి సాతనైతుందో ఒకసారి అడగనన్ను అడుగుతా. ఏమయ్యా ఉన్నావా? ఏంటిదే పిలిచినావు? ఏం లేదే, ఆగో కూరగాయలు దగ్గర పడ్డాయి. మరి నీకు సాతన అవుతుందా? పోయి మెల్లగా పోయి తీసుకొస్తావా మార్కెట్కి? నాకేదో ఒప్పుకున్నది, ఓపిక లేదు, సాతన అయితే లేదు. ఆ డాక్టర్ సూది వేసిండు, ఇన్ని గోళీలు ఇచ్చిండు, ఆ గోళీలు వేసుకుంటే అంత మత్తు వస్తుంది. సాతన అయితే లేదే. అయ్యో, మీకు సాతన అయితే లేదా అయ్యా? మరి ఎట్లా, ఏం చేద్దాము? నేను పోదామంటారేమో, నాకు మోకాలు నొప్పులు పాడైనాయి. అంత దూరం నడితే నాకు కాలు నొచ్చి పాడైతుంది. మళ్ళా ఏం చేద్దాము మరి? నువ్వేం పోతావు కానీ సంధ్యనున్నో శ్రావణ్ని పంపించకపోయినా, వాళ్ళిద్దరు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని పంపిపో. ఇద్దరు మంచిగా టైంపాస్గా ముచ్చట పెట్టుకుంటూ పోతారు, తీసుకొస్తారు. అబ్బో, గాళ్ళని పంపిస్తే ఆ కూరగాయలతోటే కొట్టుకుంటారు. అట్టి ఆ కూరగాయలు వేస్ట్ అవుతాయి. గాళ్ళు తిన్నగా పోయి తిన్నగా అత్తరా? అయ్యా గాళ్ళని పంపించమంటున్నావు నువ్వు? వాళ్ళు ఏమన్నా బయట కొట్టుకోవడానికి చిన్నపిల్లలానే ఏమో గట్లా అంటున్నావు. ఇప్పుడు సంధ్యకు రేపు మాపు పెళ్ళి అవుతుంది. శ్రావణి కూడా ఇక పెళ్ళిడికి వచ్చినట్టే. గాళ్ళు ఇద్దరు బయట కొట్టుకుంటారా అనే? ఏం కాదు, పంపుకో. మంచిగా ఆకాశీలలు టైంపాస్గా ముచ్చట పెట్టుకుంటూ పోతారు, అత్తరు. సరే తీయ్య, నేను పోయి అడుగుతా. మరి వాళ్ళనే పంపిస్తే ఏం చేయాలి? నాకు మోకాలు నొప్పులు పాడయ్యే, నేను పోదామంటే ఏం చేసుడు గోస పాడగాను. సరేనే పంపు. అంగు జేబులా 300 రూపాయలు ఉన్నాయి, 300 ఇచ్చి పంపు, సరేనా? సరే. ఈ అవ్వయ్య త్వరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్షకు బాగానే మంది వస్తారు కదా. ఈ అవ్వ అనే అక్క, బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష టీవీలో రాయానే ఏమో సెల్లులో చూస్తాను. సెల్లు నాకు ఇగో టీవీలో వచ్చినా కూడా నాకు టీవీలో చూడబుద్ధి కాదు. నేను ఎప్పుడో ఒకసారి సెల్లులనే చూస్తా. ఇప్పుడు నీకేమైతుంది నేను సెల్లు చూస్తే? నీకెందుకే అంత పొగరు? నా దగ్గర ఉన్నప్పుడే గుంజుకొని మరి అన్ని చూస్తా అంటావు, అర్థం కాదు. మరి ఖాళీ ఆడ పెట్టినప్పుడు చూడనే చూడవు, నా దగ్గర ఉన్నప్పుడే తీసుకుంటావు. గంత పొగరు ఎందుకు నీకు? నీకు పెద్దలేదు చిన్నలేదా అనే ఏమో పొగరు గిగరు అని మాట్లాడుతాను. నేను ఎప్పుడన్నా సెల్లు పట్టుకున్నానా అనే? ఎప్పుడో ఒకసారి గిట్లాంటివి చూస్తా. బిగ్ బాస్, ఒక సీరియల్, బ్రహ్మముడి సీరియల్, ఇవే చూస్తా కదనే. రోజంతా నీ దగ్గరనే ఉంటుంది కదనే సెల్లు. కాలేజ్ పోయచ్చుతోడు సెల్లే పడతావు. నేనేదో ఖాళీ టైంలో చూద్దామని అనిపించినప్పుడే చూస్తా. నీ లెక్క 24 గంటలు సెల్లు పట్టుకొని అయితే ఉండగదనే నేను. 24 గంటలు సెల్లు నా దగ్గరనే ఉంటుందా? 24 గంటలు సెల్లు నా దగ్గర ఉంటే కాలేజ్కి వెళ్ళి పోతాను. నేను సెల్లు ఇంట్లో పెట్టే పోతాను కదా, కాలేజ్కి ఏమైనా తీసుకుపోతానా ఏంది? అబ్బో, 24 గంటలు వాడతాన్నావు అని అంటున్నావు. ఉంటలేదు కానీ కాలేజ్ పోయి వచ్చినాక మరి ఇంత చదువుతేంది? ఏదో ఒకటి ఎగ్జామ్లు ఉంటాయి, టెస్టులు ఉంటాయి. మరి చదువుకుంటేంది? ఎన్నడైతే బుక్ తీసి చదివినట్టుగా అనిపించవు నువ్వు నాకైతే. రేపటి రోజున ఎట్లా జాబు తెచ్చుకోవా? నా లెక్కన ఇట్లా పెళ్లి చేసుకొని పోతావా ఏంది? నా జాబ్ తెచ్చుకో తల్లి, చెప్తానా. నాన్నేమో చదివిపోమంటే చదివిపిత్తలేరు, చదవందాన్నేమో చదివిపిత్తా అంటాళ్ళు. ఏందో ఏమో ఇల్లు. అక్క ఊకే చదువు అని అనకే, నాకు తిక్కలేస్తుంది. ఆడ చదువుతున్నా కదా కాలేజ్లో, మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా అదే పనా? నువ్వు ఊకే అనకు. నా లైఫ్ నా ఇష్టం, నాకు ఇష్టం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువుతా నేను. నువ్వు ఊకేందే నాకు చెప్తావు? మళ్ళీ మొదలు పెట్టుకుంటారా మీరిద్దరు? ఒక్కడెందుకు కూర్చున్నారే? చూడే అమ్మ, మీరేమో ఒక్క సెల్లు కొనిచ్చారు మా ఇద్దరికని, ఇదేమో నేను పట్టినప్పుడే ఊకే సెల్లు తీసుకుంటాను. నాకు కోపం వస్తాను. అమ్మ దాన్ని ఏమో కొనియమంటే కొనిత్తలేడు. ఇక నేను ఏం చేయాలి? నేను పట్టినప్పుడే దీనికి కావన్నమాట. మరి ఏందో ఏమో నాకు అర్థం అవుతలేదు.
అరే ఎందుకు బిడ్డ ఇప్పుడు లేనిపోని ఖర్చులు పైసలు మా ఉన్నాయి కానీ ఎందుకు 2 ఫోన్లు, ఒక ఫోన్ ఉన్నది కదా ఇంట్లో. ఇప్పుడు రేపటి అక్కకు పెళ్ళి అయ్యి పోతుంది, అప్పుడు ఆ సెల్లు నీకే వస్తుంది కదనే. అక్కకు బాగా కొని పెద్ద సెల్లు, ఓ గిదానికి సెల్లు గురించి లొల్లి పెట్టుకుంటారా? కాదే అమ్మ, నేను రోజు ఇంట్లో పనులే ఎత్తన్నా, గిట్లా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫోన్ తీసుకొని చూస్తాను, దానికి ఏమైతుంది. నేను ఏమంటున్నా, నువ్వు కాలేజ్ పోయి వస్తున్నావు కదా చదువుకోసేపు అని అంటే నా మీకే కోపంలో ఎత్తాంది, పొగరు గిగరని మాట్లాడుతాంది ఇష్టం వచ్చినట్టు. అయ్యో బిడ్డ, అక్క ఎప్పుడు నీ మంచిగా చెప్తుంది, నువ్వు అక్కను గట్లా అనద్దు బిడ్డ. చెప్తాను కదా నీకు, అక్క ఎందుకు చెప్తుంది చదువుకోమని, నీకు మంచి జీవితం ఉండాలనే కదా చెప్తుంది. ఎందుకు బిడ్డ అక్క మీకు గంతగానో కోపానికి వస్తాను? ఇక నువ్వు కూడా అక్క పాటే అయిపోయినావు కదా, ఇక అద్దు తీయి. నేను కాలేజీలో చదవాలి, ఇంటికాడ చదవాలి, ఇక నేను రికా ఉండద్దు కదా మీ కళ్ళకు. నేను కాసేపు సెల్లు పడితే చాలు కథం చదువుకో అని అంటారు. నేను కాలేజీ పోయేది ఎందుకు, ఆడ చెప్పేది చెప్తారు, అక్కడ చదివేసి చదువుతాను. ఇంటికి వచ్చినాక కూడా అదే గోలనా? చీ చూసినావా అమ్మ, మనము దాని మంచి చెప్తే అది ఎట్లా అంటాను చూడు. అబ్బా అబ్బా మీ లొల్లి అబ్బా నాకు వశం అయితలేదు, రోజు ఏదేనానే. చిన్న పొరగాల లెక్క కొట్టుకుంటారు, ఏందే మీరు గోల నాకు. సరే మీరు కొట్టుకోరేమని వేసుకోరు కానీ ఇంత మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకురాపోరి. డాడీకి ఇంకా హెల్త్ సెట్ కాలేదు, పానం అంత హుషారు లేడు, ఆ గోళీలకు మత్తు మత్తు అనిపిస్తుందట. ఇంట్లోనేమో కూరగాయలు అయిపోయినాయి, పోయి ఇద్దరు పోయి టైంపాస్కు తీసుకురాపోర్రి. సరే తీయమ్మా పోతాం తీ. ఏంది దీంతో నేను మార్కెట్కి పోవన్నా? అవసరమే లేదు, ఇది నన్ను ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. ఈ పొగరు దాంతో నేను పోను. అరే ఏంది చెల్ల గిట్లా అంటావు? ఇప్పుడు నేను ఏమంటానా, నిన్ను ఏమంటలేను కదా, అయింది అయిపోయింది టీపా పోయేద్దాంపా, డాడీకి సాతనైతలే అట కాదే, ఇద్దరం పోయి తీసుకొద్దాంపా. అమ్మకు పాపం మోకాళ్ళ నొప్పులే ఉండే, పాయే పోదాంపా. ఏమది నువ్వు ఇప్పుడు అమ్మ ముందు గిట్లనే మాట్లాడుతావు, పొంగ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు. నేను రాను, నువ్వు ఒక్కని పోయి తీసుకొచ్చుకో. అరే ఆగే, నేనెందుకంట, ఏమన్నా ఆగే, ఏం అవసరం లేదు, నువ్వు ఒక్కనివే తెచ్చుకో, నేను రాను, నీతోటి అస్సలకే రాను. అయ్యో ఇదేంది చిన్నది ఇట్లా తయారైతుంది, మంచి ఇద్దరు కలిసిమెలిసి పోతారు అనుకుంటే ఈ పొగ దాంతో రాను అనుకుంటా పోతుంది. సరే తీయ, దాని గురించి తెలియదా అని మనకు, అది అట్లనే మాట్లాడుతుంది, దాని మాట తీరేగంత కానీ. సరే పైసలను ఏదైనా సంచి తీసుకురాపోయే, పోతా నేను ఒక్కదాన్నే ఇక. అయ్యో ఒక్కదానివి ఎట్లా పోతావు బిడ్డ, అది ఉంటే మంచి సోపతుకుంటుందని నేను అనుకుంటే అదేమో రాను అనుకుంటే అది పోయింది. ఏ పోనీ తీయే, అబ్బ రోడ్డు మీద జనాలు ఉండరానే, ఎందుకే భయం. ఏం కాదు తీయి, తీసుకురాపో, నేను పోతా కానీ. సరే బిడ్డ ఉండు, తీసుకొస్తావు. అసలు ఆ పిల్లగాడు ఎందుకు కనిపించలేడు నాకు, నేను మాట్లాడదామనుకునే టైంకి కనిపించలేడు కదా పత్తకు. పాపం బాగా తిట్టినందుకు ఫీల్ అయిందా ఏంది? ఆ రోజు మరి టెంపుల్కి పోయేటప్పుడు కనిపించిండు, మరి మళ్ళీ ఏమైంది అసలుకే కనిపించలేడు. అయినా నేను గన్నిగనం తిట్టాల్సింది కాదు, పాపం ఎటు పడితే అటే అన్నా నేను నాతోటి ఏమన్నా బ్యాడ్గా బిహేవ్ చేసిండా, ఏం చేసిండు? అసలు అట్టేయా గట్లన్నా. అయినా కూడా నెక్స్ట్ డే మరి కనిపించిండు, మళ్ళీ ఎందుకు కనిపించలేడు? నాకేమో మాట్లాడబుద్ధి అవుతుంది ఆయనతోటి, ఫీల్ అయినవా అని అడగబుద్ధి అవుతుంది కానీ ఆయన కనిపిస్తనే లేడాయే. ఏంది కథ ఎట్లా? వాళ్ళ ఫ్రెండ్నే మీ ఫ్రెండ్ రాలేదా అని అడిగిన కదా, నాకు తెలిసి ఈయనే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పే ఉంటాడు, మరి కనీసం కనిపించనన్నా కనిపించలేడు. అర్రే ఇప్పుడు అక్క మార్కెట్కి పోతుంది కదా, ఏమో బయటికి వెళ్తే ఏమన్నా కనిపిస్తారు కావచ్చు, పోదామా? అక్కతోటి పోతే మంచిగా ఎక్కడన్నా కనిపిస్తాడు. నేనేమో పొగరుగా రాను అని చెప్పిన, ఇప్పుడు మళ్ళీ పోయి అత్త అంటే ఏమనుకుంటుంది అది? ఏమన్నా అనుకోని నేను కూడా అత్తనే అక్క అని అంట, తీసుకుపోతుంది కానీ బిత్తిరి. కవరు ఒకటన్నా అయ్యే పైసలు ఇచ్చినావు అని కవర్ ఇస్తలేవు. కవర్లు లేవు బిడ్డ, మొన్న ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి అన్నీ కాలబెట్టిన కాదు, వాళ్ళు ఇస్తారు పో బిడ్డ, ఏం కాదు మెల్లగా పో. సరేనే అమ్మా. అయ్యో అక్క ఆగు ఒక్క నిమిషం. ఏంటిదే దాన్ని ఎందుకు ఆగమన్నావు? ఏం లేదమ్మా, అక్కతోటి నేను కూడా పోతానే ఆగమన్నా. ఆగో ఇంతకుముందు రాను అని బాగానే అంటివి కదా, ఈ పొగరు పోతు దాంతో పోను అని కోపంగా బుడ్డముద్దు పెట్టుకోలేవు కదా, మళ్ళీ ఎందుకు అత్త అంటున్నావు నాతోటి? నానే నువ్వు నా అక్కవి, నేను నిన్ను చెల్లని ఎన్నో అనుకుంటాం, ఎన్ని అనుకున్నా లాస్ట్కు అక్క చెల్లెలమే కదనే. అట్లా అన్నీ పట్టించుకుంటే ఎట్లా చెప్పు, ఇద్దరం పోదాంపా, ఒక్కదానివి ఏం పోతావు? వాము ఈ మాట నువ్వే నానే అనేది? అబ్బో కొత్త బాగానే వెళ్తాను. సరే పోదాంపా. అమ్మ సరే నేను పోతాన్నాం. సరే బిడ్డ మెల్లగా పోరు మరి.
వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండేది తెలియదు, ఎప్పుడు కొట్టుకునేది తెలియదు. అక్క చెల్లెలు అంటే గింత ఘోరంగా ఉంటారు. రాములా, వీళ్ళతోటి గోసు ఉన్నది నాకు. అవులింగవ్వ, తిన్నావా మరి? ఏం తినడే, నాకు గోస పాడైంది. ఆ ముసలోడేమో అర్ధాంతరంగా నన్ను ఇడిచిపెట్టి వాయే. అప్పటి నుంచి నాకు తిండి నోట్లకు పోతలేదు, పైకి ఎక్కుతలేదు, పైసలేమో చాతలేవు, నా మందులకు గోళీలకి అవుతున్నాయి. ఉన్నొక్కనొక్క కొడుకు సిటీలో పెరగబట్టే ఆడు ఒక్కనాడన్న అవ్వ అని ఫోన్ చేయడు. అవసరం ఉంటేనేమో ఫోన్ చేస్తాడు, అవసరం లేకుంటేనేమో ఫోన్ చేయడు. దుఃఖం వస్తుంది కాదే. అయ్యో, ఏం చేస్తావు లింగవ్వ మరి? ఈ దేవుడు ఎప్పుడు ఎవరిని కొంటే పోయేది తెలియదు. మనకేమన్నా తెలుస్తుందా చెప్పు? అట్లా ధైర్యం చెడితే ఎట్లా చెప్పు? ఏం కత్తి మరి ఏం చేస్తావు? ఇప్పుడు నీకు పెన్షన్ డబ్బులు అయితే అత్తన్నాయి కదా, అటు కౌల పైసలు కూడా అత్తన్నాయి కదా. ఏమిటికి మందుల కంటే ఇక ఉడితే ఇక మరి ఏం చేద్దాం? ఏ కొడుకు అంటావా? ఇక నీ కొడుకు గంతే, ఇక నీ కొడుకు గురించి పట్టించుకోవద్దు. ఏం చేస్తావు చెప్పు మరి? ఇక కొందరు ఒక్కొక్క రాతలు ఒక్కొక్కలాగా ఉంటాయి. ఎంత వచ్చినా ఏం లాభమే, అమ్మ అని పిలిచే కొడుకు లేకపాయని దుఃఖం అనిపిస్తుంది. ఏం చేసుడే, నా కర్మ, నా కర్మ, కర్మ. నా ముసలోడు నన్ను తీసుకుపోయినా అయిపోవు, నాకు ఎందుకు బతికి అనిపిస్తుంది ఈ బతుకు పాడువాడ. అయ్యో, బాధపడకు లింగవ్వ, ఏం చేద్దాం చెప్పు మరి? నీ కొడుకు అసొంటోడే, పెళ్ళం వచ్చినాక మారిపోయే. ఏం చేస్తాము దానికి? ఎవరు ఏం చేస్తారు చెప్పు? గంతే ఇక మనము మనకు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. నువ్వేం రంది పెట్టుకోకు, మేము లేమా? నీకు ఎప్పుడన్నా ఏమన్నా అయితే మేము చూసుకోమా? ఎందుకు అట్లా దీలబడిపోతావు చెప్పు? ఏమోనేగా, నాకు ఇంట్లో ఒక్కదాన్ని అస్సలకే మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు అనాథ శరణాలకు పోయి ఉండబుద్ధి అవుతుంది. కనీసం అక్కడన్నా జనాలు ఉంటారు, ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఏం చేసుడు, ఇల్లు పాడవుతుంది. అటు మళ్ళా పైసలు వచ్చేటివి ఉన్నాయి, ఎప్పటికి బ్యాంకులో పడతాయి చూసుకోవాలి అని ఉండుడైతుంది. గంతే, నాకు ఇంట్లోనే ఉండబుద్ధి కాదే. ఎప్పుడు చూసినాయో బయటనే అటు ఇటు జనాలు ఉంటే జనాలల్లా మర్చిపోతా. అయ్యో, బాధపడకు లింగవ్వ, ఏం చేస్తావు? గట్లా అనుకుంటే ఎట్లా చెప్పు? ధైర్యం జడకు నువ్వు. గట్లా ధైర్యం జడితే ఎట్లా చెప్పు? ఇప్పుడు నువ్వే గట్లా అంటే పాపం ఎంతోమంది ఏంది కొడుకులు విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరూ అనాథచరణలో మంచిగా ఉంటలేరా? వాళ్ళకు కూడా బాధ ఉంటుంది లోపట. కానీ ఏం చేద్దాం, వాళ్ళకు గట్నే రాసి పెట్టున్నది, గట్నే జరుగుతుంది. ఈ బాడకవులు పెళ్ళాలు వచ్చినాక వాళ్ళ మాటలు విని అమ్మలకు దూరం అవుతారు. మరి అమ్మలేంది ఆడెట్లా వచ్చిందని అర్థం చేసుకోరు. చిన్నప్పటి నుంచి మనం ఎంత కష్టపడితే వాళ్ళు పెరిగిర్రు, అంతటి వరకు వచ్చిర్రు అని అర్థమే చేసుకోరు. పెళ్ళాం వచ్చినాక కథం అమ్మ అవుతుంది, పెళ్ళాము తీయగా అవుతుంది. అంత ఘోరంగా ఉన్నారు ఇప్పుడు మనుషులు. గీ రామన్ను లింగవ్వ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. ఓ రామా, ఏంటిది పుష్ప, ఇట్లా వచ్చినావు బాగా రోజులకు? ఇటు మొక్క అచ్చుడు అయితలేదు. ఇటు వద్దామంటే రోజు కైకిల పనే ఉంటుంది. వచ్చేసరికి అలసిపోతాన్నా, సప్పుడేక తింటాన్నావా అంటాన్నా. అయ్యో 3 నెలల రేషన్ బియ్యం పోతారట కదా, తెచ్చుకున్నావా? అవునవును, పోతారట కదా, ఇంకా తెచ్చుకోవాలి. గదే మరి, నేను కూడా తెచ్చుకోలేదు. రేపన్నా ఈరోజు సాయంత్రం అన్నా పోయి తెచ్చుకోవాలి. లింగవ్వ, తెచ్చుకున్నావా నువ్వు? కన్ను ఆపరేషన్ చేయించుకున్నావట కదా, ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయా కళ్ళు? ఇప్పుడు కొంచెం మంచిగానే కనిపిస్తున్నాయి అవ్వ. అంతకుముందు మొత్తానికే కనిపించకపోతూ ఇక నా కొడుకు ఇక నేను దాచుకున్న పైసలు ఉంటే ఇచ్చిన, ఇక చేపిరా నాకు ఆ కళ్ళు చక్కగా కనిపిస్తలేవంటే చేపిచ్చిండి ఇక. అయ్యో, నీ పైసలతోటి చేయించుకున్నావా అయితే ఆపరేషను? నీ కొడుకు పెట్టలేదా? అబ్బో, నువ్వు పైసలు ఇస్తే చేయించిండా అయితే? ఆయన దగ్గర ఏడున్నాయి, అడిగినా కూడా లేవు అంటాడు, అడిగి వేసు. అందుకే 1,00,000 రూపాయలు ఇచ్చిన. అరే కన్ను ఆపరేషన్ చేయించరా మరి, నాకు కళ్ళు మొత్తానికి కనిపిస్తలేవు అని చెప్పుకొని ఏడితే తీసుకుపోయి వేయించిండు ఇక. అవునా, సరే సరే. ఇక కొందరు గట్లనే ఉంటారు లింగవ్వ, నువ్వు ఏం బాధపడకు సరేనా? ఇక అంతేనే, బాధపడితే ఏమత్తది, ఏం రాదు. ఇక అంతే ఇక. సరే రామా, నేను పోయొత్తా. మా పిల్లలు ఇంటికాడనే ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తారు. నేను మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుతుంది. ఇక నువ్వు వస్తావు, నేను చూస్తా. ఇక నువ్వు ముచ్చట పెట్టడానికి రానే రావు. నీ పని నీకే, నీ పిల్లలు నీకే. అత్త తీరామా, మళ్ళీ ఎప్పుడన్నా మా అత్త కానీ ఎప్పుడన్నా గిట్లనే పోన్ రోజు ఎప్పుడన్నా అత్తది. బాగా రోజులు అవుతుంది మీతో ముచ్చట పెట్టగా. అత్త కానీ. సరే పో మరి. అక్క, అమ్మో ఈ కూరగాయలకే 350 రూపాయలు అయింది. ఇక అయితే ఇప్పుడు అన్నిటికీ బగ్గ రేట్లున్నాయి. అవునా డార్లింగ్, ఇటో పోయేస్తాను కదా,
మార్కెట్కి పోయి వస్తాను కావచ్చు, చేతిలో కూరగాయల సంచి ఉంది కదా. అరే మీ పొల్లత్తంద్రో, అరే అలా చెల్ల కూడా ఉన్నదిరో, అద్ర వారి తప్పలేక పోదాంపా. ఆగురా, అది ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ అక్కతోటి ఎట్లా మాట్లాడుతానో చూడు. అది మరి నా గురించి నిన్ను ఎందుకు అడిగింది, నాకు అదే డౌట్ కొడుతుంది. చూద్దామా, ఇప్పుడు నేను వాళ్ళ అక్కతోటి క్లోజ్గా మాట్లాడతా, దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూద్దాము, సరేనా? అరే నువ్వు ఆమెతో క్లోజ్ గా మాట్లాడితే ఈమెకేమైతుందిరా? ఏదో నార్మల్ గా అడిగిందో మరి నీకు పడ్డదో ఏందో నాకు అర్థమైతలేదు. ఎందుకు ఈ తలనొప్పులు అవన్నీ పెట్టుకుంటావు? సపరేట్గా వీకుదాంపా. ఏను వావురా అత్తర్రాలు. వామ్మో, నేను బయటకు వచ్చాడు నిజంగా నా లక్కే. నేనే కనిపించిండు, నేను ఖచ్చితంగా కనిపిస్తాను అనుకున్నా కనిపించిండు. నా కోసమే బయటికి వెళ్ళినట్టున్నాడు. ఎటో పోయేస్తారు కదా. ఏం లేసీను, ఇగో మార్కెట్కే పోయొత్తన్నాం ఇద్దరం కూరగాయలకు. వామ్మో, ఇటు పోయొత్తారు అని అడిగింది అక్కనా? ఏంది అసలు వీళ్ళిద్దరికి మాటలు ఎట్లా కలిసినాయి? వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి మాట్లాడుకుంటారు? ఆగో, ఏంది ఆ రోజు మరి అక్క ఈయనను బాగానే తిట్టింది కదా నవ్విండని, ఇప్పుడేమో సీను అని మంచిగా పేరు పెట్టి పిలుస్తుంది. ఏంది కదా అంటే నా గురించి రాలేదా ఏంది ఇన్ని రోజు? మరి బస్ స్టాండ్ కాడ నాకే సై చేసిండు కదా. వావ్వో, అవునా, ఎప్పటికీ మీరే వెళ్తారా? లేసిను మా డాడీ వెళ్తాడు కానీ మా డాడీకి కొంచెం ఇంకా సెట్ కాలేదు, అందుకే ఇక మేమిద్దరం వచ్చినాం. ఇక మాకు కూడా అలవాటు అయినట్టు ఉంటుందని వచ్చినాం. ఆహా, నాకు అర్థమైంది, అక్కనే ఇన్ని లైన్లో పెట్టినట్టున్నది. ఆహా, లేకుంటే ఇడు ఫస్ట్ నాకు ట్రై చేసిండు కదా, ఇప్పుడు అక్కతోటి ఎట్లా మాటలు కలిసినాయి అంటే అక్కనే ఏదో వేసింది. ఆహా, అనేది ఏం తప్పులేదు, అక్క వల్లనే, అక్కనే ఏదో మలుపుకున్నది అనను. ఏ అక్క, ఇడా ఎంతసేపు మాట్లాడుతావు? పానాడు, అమ్మ వెయిట్ చేయదా మన కోసం కూరగాయల కోసం? పానాడు. ఇవే మీ చెల్లెనా? అవునవును సీను, మా చెల్లెనే. అబ్బా, ఏం తెలియనట్టే అడుగుతాండు. ఆహా, ఫస్ట్ నాకేసి ఇప్పుడు మా అక్కేదో మాయమంత్రం వేసి అన్నీ మలుపుకున్నదా? ఆహా, ఇప్పుడు ఏం ఎరగనట్టు ఇవి మీ చెల్లెనా అని అడుగుతాన్నావా రా? అరే అల్ల చెల్ల పేసు మొత్తం కోపంగా మారిందిరా, అద్రా నువ్వు ఇంకింత రెచ్చగొట్టకరా. సరే సీను, మేము పోతాం, లేట్ అవుతాను, ఇంట్లో కూరగాయలు లేవని మా అమ్మ ఇంకా వంటనే లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం తీ, బాయ్ మరి. సరే సరే పోర్రి, బాయ్ సంధ్య. బాయ్. ఆహా, పేరు కూడా తెలుసుకున్నావా మా అక్కది? ఓహో, వీళ్ళిద్దరూ ఏదో అయింది. మా అక్క ఏం చేసింది మరి, వాడెట్లా దీని కనెక్ట్ అయింది ఏందనేది తెలుసుకోవాలి. ఆహా, అబ్బో, మంచి క్లోజ్గా మాట్లాడుకుంటారు. వీడు ఫస్ట్ నాకు లైన్ వేసి ఇప్పుడు మా అక్కను పట్ట ఇచ్చిందంటే వీడు ఎంత వేస్ట్ కాడు. అయినా ఈయనే నాకు ఫస్ట్ లైన్ వేసింది కాబట్టి నాకే సంతం, మా అక్క ఎట్లా మలుపుకుంటుంది చెప్తా. ఆనే అక్క, ఆయనకు నీ పేరెట్లా తెలిసే? అయ్యో తెలియదా? అనే ఒక్కూరల్లమేనాయే, ఎవరో ఒకరు చెప్పవచ్చు. అక్క అబద్ధం చెప్తాంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. పేర్లు ఎట్లా తెలిసినాయి నాకు అర్థమైతలేదు. ఆనే మంచిగా సంధ్య అని పిలుస్తాండు, అక్కనేమో మంచిగా సీను అని పిలుస్తుంది. ఓహో, వీళ్ళ కథ బాగానే సాగింది. తెలుసుకుంటా ఏం జరిగింది ఏంటి మరి. వీడు ఫస్ట్ నాకు లైన్ వేసినోడు మా అక్కని ఎట్లా పటాయించిండు, మా అక్కనే ఏదో వేసింది అనిపిస్తుంది నాకు. అరే మామ, చూసినవా రాళ్ళ చెల్ల ఫేసు? నువ్వు ఆ సంధ్యతోటి మాట్లాడంగా అమ్మో ముఖమంతా ఎర్రగా మార్చింది, కోపంగా పెట్టింది. నడు అని ఎట్లా అంటుంది? అమ్మ మన కోసం చూస్తలే అని ఎంత కోపంగా అన్నది రామే. అవునరా, చూసినా అసలు ఆమెకి ఏమైతుందిరా, నేను వాళ్ళ అక్కతోటి మాట్లాడితే ఆమెకు ఇంట్రెస్టే లేదు. నేను వదిలేసిన, ఇప్పుడు నేను వాళ్ళ అక్కతోటి మాట్లాడితే ఎవరితోటైనా మాట్లాడతా, ఆమెకేం నొప్పిరా? ఏమోరా మామ, ఆమె కూడా నీకు పడ్డట్టున్నది పో, అందుకే అట్లా కోపం వస్తుంది కావచ్చు మరి. కాదురా, పడేది ఉంటే ఆ రోజు నన్ను బస్ స్టాండ్లో గంతగనము తిట్టకపోవు కదా, గన్నిగనం తిట్టింది, నువ్వు కూడా చూసినావు కదరా నేను ఎంత బాధపడ్డా. ఇప్పుడేమో నేను వాళ్ళ అక్కతోటి మాట్లాడితే ఈమెకేం నొత్తాంది నాకు అర్థమవుతలేదు. నేను ఇంకా రెచ్చగొడితే చూడవు, నేను వాళ్ళ అక్కతోటి ఇంకా క్లోజ్గా మాట్లాడితే ఈమె ముందు, అప్పుడు ఈమె రెచ్చిపోతుంది, ఆమె కుళ్ళుకోవాలి చూడు, అది నేను చూడాలి. నన్ను గన్ని బూతులు తిడుతుందా, దీని సంగతి చెప్తావు నేను. ఏమో రా, అక్క చెల్లెల మధ్య నువ్వేంద్రా, ఇటు చెల్ల నిన్ను ఇష్టపడతాను కావచ్చు, అటు నువ్వేమో అక్కని ఇష్టపడతాను. ఇద్దరు పొత్తులా నువ్వు నలుగుతావు రా. రే బిత్రోడా, జాగ్రత్త జరా. ఏ పిచ్చి లైట్ రా,
నేను నాకు మంచి మనసున్న అమ్మాయి కావాలనుకున్నా. ఆ మనసు సంజయ్ దగ్గర నేను చూసినరా. నాకు ఆమెతోటి మాట్లాడితేనే నాకు ఆమె మనసు అనేది అర్థమైంది. అబ్బో వీళ్ళ చెల్ల దండి పొగరబోతుందిరా. నేను ఇంకా నయ్యం దానికి ట్రై చేసిన అది పడందే నయమైంది. అమ్మో అట్లాంటిది నాకు అద్రో సామి. కానీ అది కుళ్ళుకునేటట్టు చేస్తా నేను, కంపల్సరీ అది కుళ్ళుకోవాలి. అది ఎట్లా అన్నా అట్లా చేస్తా నేను, చూడవు. సో దోస్తులు చూసి రావాల వీడియో. ఇక మొత్తానికైతే అక్కతోటి మాట్లాడితే చెల్ల కోప్పడుతుంది. మరి ఏం జరుగుతుంది, మరి చెల్ల అక్కను తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది ముందు ముందు పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి, ఓకేనా? అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అట్లనే హైప్ కూడా చేయండి దోస్తులు. ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.